ఫ్రెండ్స్, నేను గ్యారెంటీ ఇస్తున్నాను 100% మీరు నేర్చుకుంటారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. మనం ఇప్పుడు క్వశ్చన్ వర్డ్స్, ప్రశ్న పదాలు, వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ ప్రశ్న పదాలు అంటే ఏమిటి అంటే, మనం ఇంగ్లీష్లో ఎదుటి వ్యక్తిని ఏదైనా ప్రశ్నించాలి అంటే మనకు ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్న పదాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. ఈ విధంగా మనకు ఇంగ్లీష్లో ప్రశ్న పదాలు ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి ఏ విధంగా మనం వీటిని ఉపయోగిస్తూ ప్రశ్నలు అడుగుతామో చూద్దాం. ఫ్రెండ్స్, నేను గ్యారెంటీ ఇస్తున్నాను 100% మీరు నేర్చుకుంటారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. మనం లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ వర్డ్స్, ప్రశ్న పదాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్ అంటే ఏమిటి, వాట్ను ఏ విధంగా మనం ఉపయోగించి క్వశ్చన్స్ అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం. నీ వయసు ఎంత, వాట్ ఈజ్ యువర్ ఏజ్, నీకు ఏమి కావాలి, వాట్ డూ యు వాంట్, నీవు ఏమి రాస్తున్నావు, వాట్ ఆర్ యు రైటింగ్, నీ పేరేమి, వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ నాన్నగారు ఏం పని చేస్తారు, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ అమ్మగారు ఏమి పని చేస్తారు, వాట్ ఈజ్ యువర్ మదర్, నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు, వాట్ డూ యు వాంట్ టు సే. ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు, వాట్ ఆర్ యు డూయింగ్ దీస్ డేస్. కర్నూలులో నీవు ఏమి చూసావు, వాట్ హ్యావ్ సీన్ ఇన్ కర్నూల్. నీవు నీ తమ్ముడికి ఏం రాశావు, వాట్ డిడ్ యూ రైట్ టు యువర్ బ్రదర్. ఆమె ఇక్కడ ఏం చేస్తుంది, వాట్ వాజ్ షీ డూయింగ్ హియర్. హై స్కూల్ చదువు తర్వాత నీవు ఏమి చేయదలిచావు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఆఫ్టర్ హై స్కూల్ స్టడీ. నీవు ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్. నేను నీకు ఏ విధంగా సాయం చేయగలను, వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ. నీవు నన్ను ఏం చేయమంటావు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ.